सांगा సార్ మా విజ్ఞప్తి ఏమిటంటే సార్ మా లింగాలు గత 1.5 సంవత్సరం నుంచి టీచర్ లేదు, స్కూల్ అయితే ఉన్నది కానీ పిల్లగాళ్ళు లేక మూతపడ్డాయి సార్. ఇప్పుడు మా చిన్న పిల్లగాళ్ళు ఉండాలి సార్, ఒక 2nd క్లాస్ 3rd క్లాస్ పక్క విలేజ్కి పోయి వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతున్నది. మాకు టీచర్ లేక పై అధికారులు కూడా మాకు స్పందించకుండా అక్కడ స్కూల్కు టీచర్ ఎవరు రాకొచ్చింది సార్. ఇదే మా పిల్లల గురించి మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా మా విలేజ్లో స్కూల్ మీరు రీఓపెన్ చేయాలని మా యొక్క విజ్ఞప్తి తరఫున మీకు తెలియజేస్తున్నాం సార్. ఎన్ని సంవత్సరం అయితే మీ స్కూల్ మూతపడ్డది? 1.5 సంవత్సరం అయింది సార్, 2 years అంతే సార్. ఇప్పుడు వాస్తవం ఏమిటంటే సార్, ఇప్పుడు కొందరు ఉన్నారు సార్ ప్రైవేట్ స్కూళ్ళలో పోతున్నారు సార్. ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తున్నారు, లేనివారు పేదోళ్ళు ఇక ఈ చిన్న పిల్లగా సార్ ఇప్పుడు 3rd క్లాస్ సార్, 3rd క్లాస్ ఇప్పుడు మిర్జాపూర్ పోతున్నది సార్. వచ్చి పోయిన దాకా కొంచెం మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది చిన్నపిల్లగాళ్ళు. అదే మా విలేజ్లో స్కూల్ ఉంటే సార్, ఇది మా స్కూల్లో ఇంకా మాకు విలేజ్లో రీఓపెన్ కావాలని మేము గవర్నమెంట్కి అందరికీ మా అధికారులకు టీచర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మా చిన్న విలేజ్ సార్, ఇప్పుడు జస్ట్ ఈ క్లాస్ వాళ్ళు మినిమం ఒక 10 దాకా వెళ్ళి సార్, 10-15 దాకా ఉన్నారు సార్ పిల్లగాళ్ళు. ఇక పోయేటోళ్ళు ప్రైవేట్లో పోతున్నారు కానీ వాళ్ళకు తెలుసు సార్. కానీ మా పిల్లగాళ్ళ గురించి మీరు మా ఆలోచన దృష్టిలో పెట్టుకొని మా లింగా విలేజ్లో ఇంకా స్కూల్ రీఓపెన్ చేయాలని మా యొక్క విజ్ఞప్తి సార్. సార్ మా దగ్గర అయితే ఎవరు రాలేదు సార్. మరి ఇంతకుముందు టీచర్ అంటే వాడు కూడా మన టీచర్ కూడా ఇంటింటికి తిరిగిండు కానీ ఇక్కడ స్కూల్లో టీచర్లు కొంచెం చదువు కోసం అది ఇది అనుకుంటా పక్కకు వెళ్తున్నారు సార్ పిల్లగాళ్ళు. ఒక మంచి టీచర్ మాకు ఇక్కడ లింగాల దొరికితే పిల్లల భవిష్యత్తు కొంచెం బాగుంటుంది అని సార్ మీకు విజ్ఞప్తి సార్.